హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా వీడియోస్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అలాగే వీడియో నచ్చితే గనక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇది సండే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. మేము ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సండే కదా, మార్కెట్ కి వెళ్తున్నాం అనుకుంటున్నారా? లేదండి, ఫిష్ తేవడానికి అయితే వెళ్తున్నాము. మా మోక్షిత్ బాబు అయితే ఇక్కడ వాకింగ్ కి వెళ్తున్నాం అనుకుంటున్నాడు. కాదు నాన్న, ఫిష్ తెచ్చుకుందాం అని చెప్పాను. ఇంకా అంటే ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే చెప్తూ ఉన్నాను అనమాట. నడుచుకుంటూ వెళ్ళి తీసుకొస్తామేమో అనుకున్నాడు. కాదు, బైక్ పైన వెళ్దాం అనగానే ఇంకా బైక్ అయితే ఎక్కేశాడు. తర్వాత ఇంక ఇక్కడైతే మేము ఫిష్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. ఏం ఫిష్ తీసుకోవాలా అన్నది కూడా తెలీదు, కానీ ఫిష్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా బీరంగూడ దగ్గర రోడ్డు పైన పెట్టి అమ్ముతారు, కానీ అవి ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకనే ఫిష్ మార్కెట్ కి అయితే వెళ్దామన్నారు మా హస్బెండ్. ఇంకెక్కడైతే చాలా ఫిష్ వెరైటీస్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ ఫిష్ కడగడానికని వాటర్ పెడుతుంటే మా మోక్షిత్ బాబు వచ్చి అమ్మ అప్పుడే అయిపోయిందా అని అడుగుతూ ఉన్నాడు. ఇంకా అవ్వలేదు నాన్న, ఇంకా 2 hours అయినా పడుతుంది నేను చేయడానికి అని చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా అందులో ముళ్ళు లేకుండా ఏ ఫిష్ ఉంటుంది అని అడిగాము. తనైతే బోన్లెస్ అయితే 400, మామూలుగా చాప్ అయితే 170 అని చెప్పాడు కదా. ఇంకా బోన్లెస్ అంటే మా హస్బెండ్ కి అర్థం కాలేదు అని అడిగాడు. ఇంకా అందులో ముళ్ళులు ఉండవేమో అనుకున్నాము. ఇంకా చూపివ్వమంటే అపోలో ఫిష్ అని తీసుకొచ్చి చూపించాడు. కొంచెం అయితే తెలుసు, అంటే అపోలో ఫిష్ లో ముళ్ళులు ఉండవని చెప్పేసి ఇంకా ఎమ్మట అయితే తీసుకున్నాం అనమాట. ఇంటికి రాగానే అయితే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అందులోకి పసుపు, రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు వేసి కొంచెం బాయిల్ చేసుకొని ఆ వాటర్ లోకి కొంచెం చన్నీళ్లు పోసుకొని ఇంకా ఆ వాటర్ తో అయితే మా హస్బెండ్ చేపని బాగా కడుగుతూ ఉన్నారనమాట. ఇంకా ఈ కడగడం అంటే మా హస్బెండే చేస్తూ ఉంటారు. చికెన్ అయినా కూడా ఎప్పుడు మా హస్బెండే కడగమని చెప్తూ ఉంటాను. నాకైతే కడగడం సరిగా రాదు, అయినా నాకు కడగడం అంటే ఇష్టం ఉండదు. చికెన్ కర్రీ చేసుకొని తినమంటే తింటాను, గానీ ఇట్లా కడగాలంటే నాకెందుకో నచ్చదు. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు తీసుకొచ్చినా మా హస్బెండే కడుగుతారు. ఇంకిక్కడ ఫిష్ ని కూడా మా హస్బెండ్ నే కడగమంటే ఫస్ట్ కడగనని చెప్పారు. ఇంకా అప్పుడు మోక్షిత్ బాబుని పిలిచి నాన్నని ఫిష్ కడగమని చెప్పు నాన్న అంటే చెప్పాడు. అప్పుడైతే కడగడం స్టార్ట్ చేశాడు. ఎంతైనా కొడుకు మాట అయితే వింటాడు కదా, పెళ్ళం మాట ఏం వింటాడు. అందుకే కొడుకు చెప్పగానే ఎమ్మటే కడిగాడు అనమాట. అప్పుడు దాకా కడగనని చెప్పాడు, నువ్వే కడుక్కో నీకే అలవాటు అవుతుంది అని చెప్పాడు. కానీ నేను వింటానా? నేను అస్సలు వినలేదు, కడగనని చెప్పాను. ఇంకా ఏది తప్పదన్నట్టు ఇంకా మా హస్బెండే కడిగారు. తర్వాత ఇంకంత పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తూ ఉన్నారనమాట. మోక్షిత్ బాబు మళ్ళీ వచ్చి అమ్మ అయిపోయిందా అని అడుగుతున్నాడు వాళ్ళ డాడీని. వాళ్ళ డాడీ అరే మీ అమ్మ చేసేసరికి ఇంక గంట పట్టుద్దిరా అని చెప్తున్నాడు. ఇంకా సర్లే అని మెల్లగా అయితే కట్ చేస్తున్నాడు. ఫిష్ అంత ఈజీగా కట్ అవ్వదు అనుకుంటా, చాలా అంటే మా చాకు కూడా అట్లనే ఉందిలేండి, కొంచెం పదును తక్కువ ఉంది. చాలా బలంగా అయితే కట్ చేయాల్సి వస్తుంది. ఎలాగో అయితే మొత్తం పీసెస్ అయితే కట్ చేశారు. తర్వాత అయితే ఈ కర్రీ చేయడానికి యూట్యూబ్ లోనే చాలా వీడియోస్ అయితే చూసాను అనమాట. ఫిష్ కర్రీ అంటే ముళ్ళున్న చేపలతోనే ఎక్కువ చేశారు, పులుసు గాని కర్రీ గాని. మేమేమో అపోలో ఫిష్ తీసుకొచ్చాం కదా, ఈ ఫిష్ తో అయితే డీప్ ఫ్రై, షాలో ఫ్రై అలా మాత్రమే చేస్తున్నారు. ఇంకా తీసుకొచ్చాం కదా అని చెప్పేసి కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక బౌల్లోకి చిన్నగా కట్ చేసిన ఫిష్ పీసెస్, తగినంత ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, జీరా పౌడరు, ధనియా పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒకసారి మసాలాలు అన్ని ఫిష్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి.
కలుపుకోవాలి. మధ్యలో లెమన్ జ్యూస్ వేయడం అయితే మర్చిపోయాను, అందుకే మళ్ళీ లెమన్ జ్యూస్ వేసి చేత్తో బాగా కలుపుకున్నాను. తర్వాత మిక్సీ జార్ లోకి కట్ చేసిన మీడియం సైజువి 4 ఉల్లిపాయలు, సాజీరా, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, 4 పచ్చిమిర్చి వేసి ఆనియన్ పేస్ట్ ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. 4 టమాటాలను కూడా ప్యూరీలా చేశాను. ఈ ప్రాసెస్ అంతా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూనే చేశాను. ఫిష్ మ్యారినేట్ అయిపోయింది, టమాటా ప్యూరీ అయిపోయింది, ఆనియన్ పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి పెద్ద వెడల్పాటి గిన్నె పెట్టుకొని, నా దగ్గర వెడల్పుగా ఉండే గిన్నె ఇది ఒక్కటే ఉంది, అందుకే అన్నిటికీ ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను. అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు చూసి వేసుకున్నాను, ఎందుకంటే ఇందాక ఫిష్ ముక్కల్లో కూడా వేసాను కదా. ఆనియన్ పేస్ట్ లో వేసినవన్నీ బాగా మిక్స్ చేస్తూ వేయించుకొని, ఆనియన్ పేస్ట్ లోంచి నూనె పైకి వచ్చిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత గ్రేవీలా తయారవుతుంది. చూడండి ఆయిల్ అంతా ఎలా బయటికి వచ్చిందో. ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు వేసి మెల్లగా కలుపుకొని, ఫిష్ ముక్కలు మంచిగా కుక్ అవ్వడానికి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ప్లేట్ పెట్టి ఉడికించుకుంటూ ఉన్నాను. ఇంకో పక్క అయితే కొంచెము ఫిష్ ఫ్రై కూడా చేద్దామని చెప్పేసి ఇందాక ఫిష్ పీసెస్ మ్యారినేట్ చేసిన బౌల్లోకి 4 ఫిష్ పీసెస్ తగినంత ఉప్పు, కారము, పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడరు, కార్న్ ఫ్లోర్, లెమన్ జ్యూస్, కొత్తిమీర, ఎగ్ వైట్ వేసాను. కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం అయితే మర్చిపోయాను. అలాగే పక్కన స్టవ్ మీద కూర ఉడుకుతూ ఉంది. ఫిష్ ముక్కలు విరగకుండా ఉండాలంటే ఇలా గిన్నెని కదుపుకుంటూ కర్రీని కలుపుకోవాలంట. తర్వాత ఫిష్ ఫ్రై కోసము అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అంతా ఫిష్ ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను. అంతలోపు కర్రీలో కొత్తిమీర వేసి కలిపేసి చిన్న స్టవ్ మీదకైతే పెట్టేశాను. పెద్ద స్టవ్ మీదకైతే ఫ్రై కి పాన్ లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేస్తున్నాను. నాకు ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఫిష్ ఫ్రై లో ఆయిల్ ఎక్కువైంది అనిపించింది, ఎందుకంటే ఫిష్ ఇలా ప్రెస్ చేసి చూస్తే అందులోంచి ఆయిల్ ఇలా బయటికి వచ్చింది. ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. నేను ఇంకా మసాలాలు సరిగా కలపలేదేమో అనుకున్నాను. ఇంకా మిగిలిన మసాలా అంతా ఇక్కడ ఫిష్ ఫ్రై పైన అయితే వేసేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ బౌల్ తీసుకెళ్లి పక్కన పెట్టేసి ఇంకా ఫిష్ ను ఫ్రై చేస్తూ ఉన్నాను కదా, అవి ఇంకో సైడ్ కి అయితే టర్న్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. తర్వాత ఇంకా ఇంకో స్టవ్ మీదకైతే ఇప్పుడు రైస్ కడిగి పెట్టేస్తున్నాను. ఫస్ట్ 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. వాటిని నీట్ గా వాష్ చేసుకుంటాను అనమాట. 2-3 టైమ్స్ అయితే వాష్ చేస్తాను. ఫస్ట్ కడిగిన వాటర్ అయితే మొక్కలకైతే పోస్తాను. ఈవినింగ్ అయిపోయింది, అందుకోసం అని చెప్పేసి మొక్కలకి పోసే వాటర్ అన్ని మగ్గులోకి తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అన్నం కోసము రైస్ అయితే కడిగాను కదండి 2-3 టైమ్స్. ఆ గిన్నెనైతే స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి పెట్టేశాను. దానిలోకి ఒక 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తూ ఉన్నాను కదా, దాన్ని ఒకసారి టర్న్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఫ్రై మొత్తము. ఇంకిక్కడైతే నేను మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా పండు మిర్చి తెచ్చుకున్నాను అని చెప్పేసి, వాటిని ఆ రోజే ఇట్లా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఆ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు పండు మిర్చి పచ్చడి కూడా చేస్తున్నాను, అందుకోసం ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను. నేను పండు మిర్చి ఎలా కడిగాను అనేది. తొడిమెలు తీయకుండానే పండు మిర్చి కడుక్కోవాలండి. తొడిమెలు తీస్తే పండు మిర్చిలోకి వాటర్ వెళ్ళిపోయి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. ఇట్లా పండు మిర్చి అన్ని ఒకసారి బాగా కడుక్కొని చిల్లులు గిన్నె ఉంటుంది కదా, అందులోకి వేస్తే వాటర్ అన్ని దిగిపోతాయి. తర్వాత ఇక్కడ నేను పండు మిర్చిని మంచి కర్చీఫో టవలో ఏదో ఒకటి వేసుకొని ఆరబెట్టుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో ఎక్కువ ఎండ రాదు, అందుకోసం అయితే నైటే కడిగేసి ఫ్యాన్ కింద పెట్టాను అనమాట. ఇంకా ఆ రోజు ఫ్యాన్ అంతా ఆన్ లోనే ఉంచేసాను. పండుమిర్చి మంచిగా అంటే పండుమిర్చి వాటర్ అంతా పోయాక అప్పుడైతే పచ్చడి చేసుకుంటున్నాను. అంటే పండుమిర్చి తెచ్చిన రోజు అయితే పండుమిర్చి కడిగి ఇట్లా ఆరబెట్టుకున్నాను కదా, 2వ రోజో 3వ రోజో ఇంకా పచ్చడి అయితే చేసుకుంటున్నాను. 2 డేస్ అయితే పండుమిర్చిని ఎండబెట్టుకున్నాను. నేనైతే కారం ఎక్కువ ఉండే పండుమిర్చి తీసుకున్నాను. అక్కడ 2 వెరైటీలు ఉన్నాయి అన్నమాట. కారం తక్కువ పండుమిర్చి,
కారం ఎక్కువ ఉండే పండు మిర్చి. నేనైతే కారం ఎక్కువ ఉండే పండు మిర్చి అయితే తీసుకున్నాను. తర్వాత టమాటాలను ఒక 2 kgs అయితే టమాటాలు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా ఉడికించేసాను. తర్వాత పచ్చడిని మిక్సీ జార్ లోనే చేస్తున్నాను. గ్రైండర్ లో నలుగుతుందో లేదో అని చెప్పేసి గ్రైండర్ కొంచెం రిపేర్ ఉంది, అందుకోసమని జార్ లోకి కొంచెం కొంచెంగా పచ్చడి గ్రైండ్ చేసుకుంటాను. జార్ లో కొన్ని పండు మిర్చి, హాఫ్ గ్లాస్ ఉప్పు, పీల్ తీసిన చిన్నులపాయలు 7 వేసి బరకగా గ్రైండ్ చేశాను. అంతలో ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. బౌల్లోకి తీసాను. రైస్ కూడా ఉడుకుతుంది. ఇక్కడ మా మోక్షిత్ బాబు మళ్ళీ వచ్చి అయ్యిందా అని అడుగుతున్నాడు. గ్రైండ్ చేసిన పండు మిర్చిలో ఉడకబెట్టిన టమాటాలు చల్లారిన తర్వాత వేసుకొని 2 స్పూన్స్ చింతపండు పేస్ట్ కూడా వేసి, చింతపండు పేస్ట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే కాబట్టి చింతపండు పేస్టే వేస్తున్నాను, చింతపండు వేయకుండా. చింతపండు పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది. పచ్చడి ప్రాసెస్ అంతా ఇదే కాబట్టి నేను ఒకసారి పచ్చడి మిక్సీ చేసింది మాత్రమే చూపించాను. 3 times అయితే మిక్సీ చేస్తే గానీ పచ్చడి మొత్తం రెడీ అవ్వలేదు నాకు. ఆగాలి. ఇదిగోండి ఈ రోజు నేను చేసిన ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అండ్ టమాటా పండు మిర్చి పచ్చడి. ఈ టమాటా పండు మిర్చి పచ్చడి అయితే టేస్ట్ సూపర్ గా ఉంది. అసలు నాకైతే చాలా నచ్చింది. ఇంకా నేను పండు మిర్చి టమాటా పచ్చడి మొత్తం ఒకటేసారి గ్రైండ్ చేయలేదు కదా, అందుకే పెద్ద బౌల్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా బాటిల్స్ లోకి అయితే ఎత్తి పెట్టేసుకుంటున్నాను అనమాట. కొంచెం పచ్చడిలోకి ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ వేసి ఫ్రై చేసుకొని పచ్చడిలో వేసి కలిపేస్తున్నాను. ఇంకా ఈ పచ్చడిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. చూడండి పచ్చడి అయితే ఇంకా 2 బాటిల్స్ కి అయితే వచ్చిందనమాట. మా మోక్షిత్ బాబుని వాళ్ళ డాడీ నిద్రపుచ్చుతూ ఉన్నారు. ఇంకా నేనైతే అక్కడ నుంచి వంట చేస్తా ఉన్నా కదా, ఆ గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. మొత్తం అయితే స్టవ్ దగ్గర కూడా అన్ని గిన్నెలు తీసేసి షింకులు అయితే వేసుకున్నాను. ఇంకా గిన్నెలన్నీ కడగాలన్నమాట. ఇప్పుడు ఆ గిన్నెలే కడుగుతూ ఉన్నాను. నాకైతే ఈ 3 వంటలు చేసేసరికి ఓపిక అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ రావడానికి ఎలాగో టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ గిన్నెలు అయితే కడుగుతున్నాను. ఫుల్ గా ఆకలేస్తుంది. ముందు పండు మిర్చి పచ్చడి తినాలని చాలా ఉంది నాకైతే. ఇంకా వాళ్ళ డాడీ రాగానే ముందు కలిపిచ్చేసుకొని పండు మిర్చి టమాటా పచ్చడి అయితే టేస్ట్ చేస్తాను. ఇదిగోండి మా మోక్షిత్ బాబుని నిద్రపుచ్చేసి మా వారైతే వచ్చేసారు. ఇంకా నేను మా వారైతే అన్నం తింటాం అన్నమాట. ఇందాక పచ్చడి చేసిన గిన్నెలోనే మా హస్బెండ్ అయితే కొంచెం అన్నం పెట్టుకొని కలుపుతూ ఉన్నారు. నాకైతే నోరు ఊరిపోతుంది ఆ పచ్చడి చూస్తుంటేనే. ఇంక ఇప్పుడు మా హస్బెండ్ కలపగానే నేనైతే అన్నం తింటానన్నమాట పచ్చడితోటి. ఇంకా ఫస్ట్ ముద్ద నాకే పెట్టాడు. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. మా హస్బెండ్ ని కూడా తినమని చెప్తున్నాను ఒక ముద్ద. ఇక్కడైతే తింటూ ఉన్నారనమాట. బాగుందని చెప్పారు. తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఒకసారి పచ్చడి, కూర, ఫ్రై అన్ని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి. మా మోక్షిత్ బాబుకి కూడా చాలా నచ్చింది. ఇందాక చూపించాను కదా, ఇక్కడైతే పాలు వేడి చేస్తే ఇరిగిపోయాయి. అదైతే పన్నీర్ చేస్తున్నాను. అంటే మా హస్బెండ్ చేస్తున్నారు, నేను వీడియో తీస్తున్నాను అనమాట. అయితే ఇట్లా కర్చీఫ్ లో వేసేసి పాలు మొత్తము ఇట్లా పిండేస్తున్నారు. తర్వాత దాని మీద ఏదైనా బరువు పెడితే పన్నీర్ అయితే మార్నింగ్ కి రెడీ అయిపోతుంది అనమాట. దాంతోటే మొన్న ఆలు పన్నీర్ పులావ్ అయితే చేశాను కదా, ఆ రోజు చేసిందే అనమాట. అంటే ఆ నెక్స్ట్ డే చేసింది. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.